హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికొచ్చామండి. ఆ రోజు తీసిన వీడియో అండి. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరామండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మా ఊరికి వచ్చేసరికి 10 అయింది. ఇంకా వచ్చేటప్పుడే టిఫిన్ తీసుకొని అయితే వచ్చాములేండి. ఫస్ట్ రాగానే ఇక్కడ మేము చేసే ఫస్ట్ పని అయితే టిఫిన్ చేస్తున్నామండి. టైం వచ్చేసప్పటికి 10 అయింది. ఇంకా తీసుకొచ్చిన లగేజ్ బ్యాగులు అవన్నీ కూడా అలా పక్కనైతే పెట్టేసాను. తర్వాత సర్దుకోవచ్చులే, అసలుకి ఓపిక అయితే లేదులేండి జర్నీ చేసి వచ్చేసరికి. ఇంకా అలానే టిఫిన్ చేసిన వెంటనే నేను రెడీ అయ్యానులేండి. ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ అమ్మ వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అలానే నెయ్యి, రొయ్యలు ఇవైతే పెట్టిచ్చేసింది కదండి. ఫస్ట్ వీటిని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి స్మెల్ రావు కదా రొయ్యలు, అలానే నెయ్యి కూడా కరిగిపోయిద్దేమో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వాటిని అయితే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానులేండి. ఇంకా రొయ్యలు అయితే ఇవి అమ్మ ఆవిటిలో వేసి ఇచ్చిందన్నా కదండి, అవండి. ఏమైనా స్మెల్ లాంటిది వస్తుందేమో అని చెప్పేసి చూస్తున్నా, ఏమి లేదు. ఇంకా నెయ్యి కూడా చూడండి, నెయ్యి ఎప్పుడు కూడా స్టాకే ఉంటుందండి మా ఇంట్లో అయితే. చెప్పానులేండి, కూరగాయలు ఏమైనా తీసుకురానా అని అడిగితే మా వారు టమాటాలు ఒకటే తీసుకురామన్నారు. టమాటాలు అయితే తీసుకొచ్చారులేండి. వాటిని అయితే ఫంక్షన్ ఉంది కదండి, వంట పని అయితే ఏం చేయట్లేదులేండి. శారీ ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి ఇంకా వచ్చిన వెంటనే టిఫిన్ చేసి రెడీ అయ్యాము. ఫస్ట్ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను అనుకోండి, ఎంత లేట్ అయినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు కదా, అలా అని చెప్పేసి నేను తీసుకొచ్చినవి అయితే ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానులేండి. వీటిని సర్దుకోకుండా వెళ్ళామనుకోండి, ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఎట్లయినా సరే పని చేయాలంటే బద్ధకంగానే ఉంటుంది కదండి. అలా అని చెప్పేసి నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడే ఇంకా ఇవన్నీ కూడా సర్దేసేసుకుని వెళ్తున్నానండి. వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యేది కదండి, మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసేయాలి. ఇక్కడ కవర్లో చూపిస్తున్నా కదండి, ఇవైతే పిండి వంటలు అండి. ఇవి వచ్చిన తర్వాత సర్దుకోవచ్చు అని చెప్పేసి అలా పక్కన పెట్టేశాను. ఫంక్షన్ నుంచి వచ్చాములేండి సాయంత్రం. ఇంకా నేను పని అయితే స్టార్ట్ చేశానులేండి. 10 రోజులు అయింది కదండి మేము ఊరికెళ్ళి. వచ్చిన తర్వాత చూస్తే అసలుకి ఇల్లంతా దుమ్ము దుమ్ముగా కూడా ఉంది. వంకాయలు ఉన్నాయి కదండి, వంగ చెట్లు, ఆ వంకాయలు కూడా ముదిరిపోయినాయిలేండి. ఫస్ట్ ఇదంతా ఊడ్చేసాను. ఇక్కడ చూపిస్తున్న చూడండి, చెట్లకు కూడా అసలుకి నీళ్ళే లేవులేండి. చెట్లు కూడా ఎండిపోయినట్లు ఉన్నాయి. ఇదంతా కూడా దుమ్ము దుమ్ముగా ఉందండి. ఫస్ట్ ఇంటి చుట్టూ కూడా ఊడ్చుకొచ్చేసాను. అలానే బ్యాగ్లో నుంచి కూడా నేను కొన్ని బట్టలు కూడా తీసేసి ఇలా బయట అయితే వేసేసానులేండి. ఫస్ట్ బయట ఊడ్చేసిన తర్వాతనే నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశానండి. బయట ఇంటి చుట్టూ అలానే కింద బయట మట్టి కూడా కోళ్ళు కూడా అంతా జిమ్మేసేసినాయిలేండి బయట కూడా. ఇంకా అదంతా కూడా ఊడ్చుకొచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఆడవాళ్ళు ఎక్కడికన్నా వెళ్తున్నారు అంటే వెళ్ళేటప్పుడు పని ఉంటుంది, మళ్ళీ ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా పనే ఉంటుంది కదండి. అలా బయట పని అంతా అయిపోయింది. మళ్ళీ ఇంట్లో అయితే కూరగాయలు కూడా తీసుకొచ్చేసారు కదండి, కూరగాయలు అయితే సర్దేస్తున్నానండి. నేను ఫస్ట్ టమాటాలు ఒకటే చూపించాను కదండి, ఇంకా ఇవి కూడా తీసుకొచ్చారులేండి సాయంత్రం. ఈ కూరగాయలు అయితే మాకు వారం రోజులు వస్తాయిలేండి. ఈసారి టమాటాలు కొంచెం ఎక్కువే తెచ్చేసారు. నేను మర్చిపోయి ఫస్ట్ ఒక కేజీ అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి కేజీ అని చెప్పేసానులేండి. అలా ఇంకా 2 కేజీలు టమాటాలు అయితే తీసుకొచ్చారులేండి. టమాటాలు ఎక్కువగా ఉన్నా ఏం కాదు కదండి, టమాటా పచ్చిమిర్చి ఇవి పచ్చడి చేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు కదండి. ఈ కూరగాయలు అయితే మాకు వారం రోజులు అయితే వస్తాయిలేండి. అలానే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా నేను ఊరు వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నాయిలేండి. అవి ఫ్రెష్గానే ఉన్నాయి. ఫస్ట్ అవి వాడేయాలండి. తర్వాతకి ఇప్పుడు తీసుకొచ్చినవి అయితే వాడొచ్చులే అని చెప్పేసి ఇవి బాగానే ఉన్నాయిలని ఇంకా ఉంచుతున్నానండి, లేకపోతే పడేసేదాన్ని. కొంచెం పండిపోయినవి ఉంటాయి కదండి, వాటిని కొంచెం ఎండకు పెట్టామనుకో, ఎండలో వేసామనుకోండి ఎండుమిర్చి లాగా కూడా వాడుకోవచ్చు పండిపోయిన పచ్చిమిర్చిని అయితే. ములక్కాయలు తీసుకొచ్చామండి. 3 ములక్కాయలు వచ్చేసి 30 రూపాయలు అంటండి. అవి మళ్ళీ పెద్దగా లేదు సైజు, అలా అని చెప్పేసి కండ కూడా లేదు.
కాయ వచ్చేసి రూ. 10 పడిందండి. అసలు కూరగాయలకు మాత్రం ఏమ రేట్లు ఉన్నాయండి. బెండకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా క్యారీ బ్యాగ్‌లో వేసేసుకున్నానులెండి. ఇంకా గోరుచిక్కుళ్ళు వచ్చేసి గిల్లుకోవచ్చులే అని చెప్పేసి గోరుచిక్కుళ్ళ వరకు సపరేట్‌గా చేసుకున్నానులెండి. పచ్చిమిర్చి తొడాలు తీసేసి పెట్టుకున్నామనుకోండి ఈజీగా ఉంటుంది కదా వాడుకునేటప్పుడు. అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి అయినా, గోరుచిక్కుళ్ళైనా, చిక్కుళ్ళైనా ఇలాంటి వాటిని గిల్లి పెట్టేసుకుంటానండి. మనకి వంట చేసుకునేటప్పుడు చాలా ఈజీగా కూడా అయిపోయిద్ది. కూరగాయల బాక్స్ ఉంది కదండీ! కూరగాయల బాక్స్ అయితే పగిలిపోయిందిలెండి. కొంచెం ఇది తీసేటప్పుడైనా, పెట్టేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగానే పెట్టుకోవాలండి. కొంచెం బ్యాలెన్స్ ఎక్కువైపోయిందనుకోండి, కొంచెం ఇరిగిపోయేటట్లే ఉందిలెండి. అలానే వాడుతున్నా. ఇంక వారానికి సరిపడా కూరగాయలైతే ఇలా సర్దేసేసుకున్నాను. ఇక్కడ చెరుకులున్నాయి కదండీ పక్కన. చెరుకులైతే ఇంక మా వారికి ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారంట. ఇంక అలా పక్కన పెట్టేసాను. కూరగాయలు సర్దిన తర్వాత నేను ఇంతకుముందు ఒకసారి లాంగ్ వీడియోలో చెప్పాను కదండీ! కారం పట్టించాను అని చెప్పేసి, ఆ కారం అయితే ఇప్పుడు పోస్తున్నానులెండి డబ్బాలో. ఇంక అలానే ఉంచేసానులెండి కవర్‌లో. కారం పట్టించినప్పుడు ఇల్లు దులిపాను. ఇంక ఇల్లు దులిపిన వెంటనే ఊరెళ్ళాం కదండీ! వచ్చిన తర్వాత సర్దుకోవచ్చులే అని చెప్పేసి నేను కవరే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసానులెండి. కవర్లో ఉంటే బాగోదు కదా అని చెప్పేసి ఇలా డబ్బాల్లో అయితే పోసేసుకుంటున్నాను. ఇక్కడ పెరుగు డబ్బాలో పోసాను కదండీ! అది అంతకుముందు కొన్న కారం అండి. ఫస్ట్ అది వాడేసేసేయాలని చెప్పేసి దాన్నైతే అలా చిన్న డబ్బాలో పోసేసుకున్నానులెండి. ఇంక ఇక్కడ 2 రెడ్ కలర్ డబ్బాలు ఉన్నాయి కదండీ! ఈ కవర్లో కారం అయితే ఈ రెండిట్లో పోసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తానులెండి. ఇక్కడ నేను గట్టిగా అదిమి పెడుతున్నానులెండి. ఎక్కువ పట్టిద్ది కదా అలా అని చెప్పేసి ఇంకా గట్టిగా అదిమి మరీ పెట్టేస్తున్నానులెండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా బయట పెడితే తెల్లగా అయిపోయిద్ది కదండీ! ఇంక అలా అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తున్నాను. అలానే ఈ 2 డబ్బాల నిండా కూడా పోసి పెట్టేసాను కదండీ! ఎన్ని నెలలు వస్తుందో కూడా చూడాలి కారం. కూరగాయలు, కారం ఇవన్నీ సర్దేసేసాను కదండీ! ఇంకా నెక్స్ట్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసామో అనేది కూడా నేను షార్ట్ వీడియోలో చూపించాను. అలానే లాంగ్ వీడియోలు కూడా పోస్ట్ చేశాను కదండీ! ఉన్నాయో లేవో కనండి. ఇప్పుడైతే క్లారిటీగా చూపించేస్తున్నానులెండి ఏమేమి చేశానా అనేది కూడా ఇక్కడ చూడండి. అమ్మ ఇక్కడ కవర్లు అయితే గట్టిగా ముడి వేసేసిందండి. అవి తీయడానికి రావట్లేదులే అని చెప్పేసి ఇంకా కత్తెరతో కట్ చేసేసాను. కజ్జికాయలు కొన్ని చూడండి జర్నీలో కదా ఇంకా తుంపులు అయిపోయినాయిలండి. అవైతే పక్కన పెట్టేసానులండి. ఇంకా మంచిగున్న మటికి బాక్స్‌లో పెట్టేసుకున్నాను. అలానే కారపప్పలు, కారపూస. ఈ టిఫిన్‌లో కారపూస అంతకుముందు అత్తయ్య చేసిందన్నాను కదండీ! ఇంక అదైతే కవర్‌లో పోసేసాను. 2 కలిపేస్తే బాగోదులే అని చెప్పేసి అది కవర్‌లో అయితే పోసేసానులెండి. ఫస్ట్ అది తినేసేయొచ్చులే అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చిందేమో టిఫిన్‌లో పోసి పెట్టేసాను. ఈ సంక్రాంతికి అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసిన పిండి వంటలైతే ఇవేలే అండి. ఇవన్నీ కూడా కవర్‌లో ఉంచితే మెత్తపడిపోతాయి కదండీ! ఇలా బాక్సుల్లో అయినా, టిఫిన్‌లో అయినా, ఇలా డబ్బాల్లో అయినా పోసి పెట్టేసుకుంటేనే గట్టిగుంటాయి. ఇక్కడ నేనైతే ఇవన్నీ కూడా ఇలా డబ్బాలో పోసైతే పెట్టేసుకున్నానులెండి. అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నామనుకోండి గుర్తుంటది. స్టీల్ డబ్బాలో పోసి పెట్టొచ్చులే కానండి గుర్తుండదు కొన్ని. అలా అని చెప్పేసి ఇలా నేను ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసి పెట్టేసుకున్నానులెండి. ఇంక అన్నీ ఎదురుగా ఉంటాయి కదా! పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు. ఇంక పిల్లలు వాళ్ళకి ఈడ కనపడేటట్టు పెట్టామనుకోండి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని తినేస్తారు. ఇవన్నీ సర్దేసరికి సాయంత్రం అయిపోయిందిలెండి. ఇంగా ఉదయం నుంచి కూడా టీ కూడా తాగలేదులెండి. ఉదయం టిఫిన్ చేసి ఇంక అటు ఫంక్షన్‌కెళ్ళిపోయాం కదా! వచ్చిన తర్వాత తాగుదామంటే పాలు కూడా లేవులెండి. ఇంక పాలు తీసుకొచ్చిన తర్వాత టీ అయితే పెట్టేసి చెట్లకైతే పైపు వేసానులెండి. నీళ్ళ పైపు. చెట్లకి నీళ్ళు కూడా లేవు కదా! అలా అని చెప్పేసి ఇంక పైపు వేసాను. ఇక్కడ చూపిస్తాను చూడండండి. వంకాయలైతే ఎన్ని ముదిరిపోయినాయో గుత్తి వంకాయలు. వంకాయల బరువుకి చెట్టయితే వంగిపోయిందండి. ఇంకా ఇరిగిపోలేదులే కానండి వంగిపోయింది బరువు ఎక్కువైపోయి. నేను ఆ వంకాయల మటికైతే తెంపేసేసి ఇంక పక్కన పెట్టేసానులెండి. గింజలన్నీ అవుతాయి కదా అని చెప్పేసి. ఇంగా అలానే నేను ఇల్లు కూడా ఊడ్చుకొచ్చేసానులెండి టీ పెట్టేసి. 10 రోజులు మనం ఇంట్లో లేకపోయేసరికి చూడండి ఇల్లంతా దుమ్ముగా ఉంది. ఇల్లంతా ఊడ్చేసి
నేను ఇల్లు కూడా తుడిచేసానులెండి. దుమ్ము దుమ్ముకుంది కదా! ఊడ్చేసిన తర్వాత తుడిచేసి ఇంకా టీ అయితే పెట్టేసాను కదండీ! టీ కూడా అయిపోయింది. కొంచెం ఇంకా టీ పోయేసుకొని కొంచెం అలా రిలాక్స్ అయిన తర్వాత వంట అయితే చేస్తాను. వంట చేయడం అంటూ ఏమి లేదులెండి. ఇంకా పెరుగు కూడా తీసుకొచ్చేసారు. పెరుగుంది. అలానే రైస్ కూడా గ్యాస్ మీద వండట్లేదండి. ఓపిక లేదు వండేంత ఓపిక అని చెప్పేసి రైస్ కుక్కర్‌లో వేసేసాను. ఇంక అలానే పెరుగు, పచ్చళ్ళున్నాయిలెండి. కారపొడి ఇవన్నీ ఉన్నాయి గదా! వేసుకొని తినేసేయొచ్చులే అని చెప్పేసి ఓన్లీ రైస్ ఒకటే పెట్టేసానులెండి. ఇంక ఈ పనంతా అయిపోయేసరికి సాయంత్రం భోజనం టైం గూడా అయిపోయిందిలెండి. రైస్ అయిపోయిన వెంటనే ఇంగ అన్నమైతే పెట్టేసుకున్నాంలెండి. ఎందుకంటే ఉదయం జర్నీ చేసొచ్చాము. అలానే మళ్ళీ అటు ఇటు తిరిగాం కదండీ! ఓపిక లేదులే అని చెప్పేసి తొందరగా భోజనం చేసి పడుకోవాలి. ఇంగా చెప్పాను కదండీ! పచ్చళ్ళున్నయి. వంట ఏం చేయట్లేదులే అని చెప్పేసి ఇంగా గోంగూర పచ్చడి ఉంది కదా! అత్తయ్య తీసుకొచ్చింది. గోంగూర పచ్చడ, కారప్పొడి, ఇంకా కారప్పొడిలోనికి నెయ్యి కూడా ఉంది కదండీ! నెయ్యి వేసేసుకొని అయితే పిల్లలు తినేస్తుర్రు. ఇంకా పండుమిర్చి పచ్చడుంది, పెరుగుంది. ఈరోజు ఇదేలండి వంటైతే ఇలా చాలా సింపుల్‌గా చేసేసాను. వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.